నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎందుకు కాపాడలేకపోయాడు? నువ్వు బాత్రూంలో కూర్చుని కూడా బైబిల్ చదివానని చెప్పుకున్నావు కదా, మరి ఏ దేవుడు నిన్ను కాపాడాడు? ఇవి సోషల్ మీడియాలో సింగర్ కల్పన గురించి వినిపిస్తున్న మాటలు, కామెంట్స్. గాయన్ కల్పన హాస్పిటల్లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఆమెను అసలు ఎట్లా రక్షించారు, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సింగర్ కల్పన గారు ఈ గండ నుంచి బయటపడినట్టేనని డాక్టర్లు కూడా చెప్పారు. ఆమె కోలుకుంటున్నారు. కానీ ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది, ఆమె కష్టం ఏంటనేది అప్పుడు కానీ తెలియదు. భవిష్యత్తులో ఆమె ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదని కోరుకోవాలి మనం. సరే, భవిష్యత్తులో సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి పోలీసుల విచారణలో భర్త ఒక విషయాన్ని చెప్పారు. అది నిజమా కాదా అనేది కల్పన మాట్లాడగలిగే పరిస్థితి చేరుకున్నాక ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసేటప్పుడే విషయం తెలుస్తుంది. అయితే భర్త ప్రభాకర్ ప్రసాద్ చెప్తున్నటువంటి మాటలు ఏంటి, పోలీసుల విచారణలో ఆయన వెల్లడించినటువంటి విషయాలు ఏంటి, అదే సమయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కామెంట్లు సబబేనా, హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి కల్పన గారు ఎందుకు మారాల్సి వచ్చింది, ఎలా మారారు, ఇదే విషయంలో కొన్ని సంవత్సరాల క్రితం కల్పన చెప్పినటువంటి విషయాలేంటి, తాజాగా పెద్ద కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పినటువంటి నిజాలేంటి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా మనం క్లియర్గా చెప్తున్నాం. ముందుగా సింగర్ కల్పన అసలు ఎందుకు మతాన్ని మార్చుకున్నారు అనే వివరాల గురించి చూద్దాం. చాలా సంవత్సరాల క్రితం యాక్టర్ జయసుద్తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కల్పన తాను హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి ఎందుకు మారని, ఎలా మారని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆమె మాటలోనే చూద్దాం. మాది ఒక హిందూ ఫ్యామిలీ, పూజలు పునస్కారాలు ప్రతినిత్యం చేసేటువంటి కుటుంబంలో నేను పుట్టాను. నేను చిన్నప్పుడు రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాను. 8వ తరగతి టైంలోనే మొట్టమొదటిసారి నేను చర్చిలోకి అడుగుపెట్టాను. చెన్నైలోని అశోక్ నగర్లోని సెయింట్ మాథ్యూస్ అని ఒక చర్చ్ ఉంటుంది. మా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఈ చర్చ్ ఉంటుంది. సో స్కూల్ పూర్తయిన తర్వాత సరదాగా ఒకరోజు స్కూల్ బ్యాగ్తో సహా నేరుగా చర్చిలోకి వెళ్ళిపోయాను. లోపల కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను అప్పటిదాకా చూసిన దేవుళ్ళంతా చాలా అందంగా మంచి మంచి అలంకరణలతో కనిపించారు. ఇంకొందరు దేవీ దేవతలు అయితే ఉగ్ర రూపాలతో కనిపించేవారు. మరి వీళ్ళ దేవుడిని ఏంటి ఇలా వేలాడదీశారు అని నేను ఆలోచనలో పడ్డా. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అదే స్కూల్లో చదువుకున్నాను. 10th వరకు అంతే. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాకు అల్సర్ వచ్చింది, రక్తపు వాంతులు కూడా అయ్యాయి. ఆ విషయం తెలిసి నాకు ప్రేయర్ చేస్తామంటూ ఒక 4 సిస్టర్స్ మా ఇంటికి వచ్చారు. మా నాన్న హిందువే, కానీ ఆ టైంలో ఏమనుకున్నారో ఏమో కానీ అమ్మాయి బాగుంటే చాలు అనుకుని మీ దేవుణ్ణి ప్రార్థిస్తానంటే నేనెందుకు కాదంటానంటూ ఆయన ఒప్పుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నా తల మీద ఎవరో చేయి పెట్టినట్టు బలంగా అనిపించింది. అప్పటి నుంచి నాలో కాస్త ఆలోచన మొదలైంది. నా ఆలోచన కుదలపడ్డాక, నా ఆరోగ్యం కుదిరిపడ్డాక నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు బుక్ దొరికింది, ది డివైన్ హార్మోనీ ఆ బుక్ పేరు. ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నా దగ్గరికి చేరింది. డాక్టర్ అరవిందాక్ష మీనన్ అనే వ్యక్తి నమ్ముద్రిగా ఉండి క్రైస్తవంలోకి మారారు. వేదాలు ఉపనిషత్తుల్లో యేసుక్రీస్తు గురించి చెప్పిన విషయాలు అంటూ ఉన్నటువంటి ఆ బుక్ నాలో ఆసక్తిని పెంచింది. అదేంటి, క్రైస్తవం వేరు హిందూయిజం వేరు కదా, హిందూ బుక్కుల్లో క్రైస్తవుకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు ఉంటాయనే ఆలోచన కొద్దీ ఆ బుక్ని చదవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచే అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరు అనే ఆలోచన నాకు మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక పాత బైబిల్ నాకు కంటపడింది. దాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాను. మాది పూర్తిగా హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. నేను ఆ బైబిల్లో మా ఇంట్లోకి తీసుకెళ్ళి సీక్రెట్గా చదవడం మొదలుపెట్టాను. ఎప్పుడూ లేనిది అదే పనిగా ఏం చదువుతోందని మా అమ్మ ఈ విషయాన్ని మొదట్లోనే కనిపెట్టేశారు. మొదట్లో వాళ్ళు దీనికి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు, కానీ ఎప్పుడైతే నాలో మార్పు వచ్చిందో, నా ప్రవర్తన మారిందో, దాంతో వాళ్ళు కట్టడి చేయడం మొదలెట్టారు. ఇంట్లో పూజ జరుగుతున్నా, వ్రతాలు జరుగుతున్నా, ప్రసాదం నైవేద్యం పెడుతున్నా అవేమీ నాకు పట్టనట్టుగా అనిపించేది. నాన్న, నువ్వు ఈ మంత్రం చదువుతున్నావు కదా, ఈ శ్లోకం చదువుతున్నావు కదా, దీని అర్థం ఏంటి అన్నది నీకు అసలు తెలుసా అని నేను ఒకటికి 2-3 సార్లు మా నాన్న అడగడంతో నా మీద ఒత్తిడి పెరిగింది. మళ్ళీ ఇంట్లోకి బైబిల్ని తెచ్చావంటే నీ తాట తీస్తానంటూ మా అమ్మ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో కాలేజీలోనే సైలెంట్గా బైబిల్ని చదవడం మొదలెట్టా. బాత్రూంలో కూర్చుని మరీ బైబిల్ని చదివేదాన్ని. సబ్బులు పెట్టుకునే దగ్గర, బాత్రూమ్ గోడల మీద బైబిల్ని ఎవరికి కనిపించకుండా దాచేదాన్ని. ఎక్కువసేపు బాత్రూంలో ఉంటున్నావు ఏంటని నా ఫ్రెండ్స్ అడిగితే కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకునేదాన్ని. ఇంట్లోనేమో స్పెషల్ క్లాస్ అని చెప్పేదాన్ని. అలా దొంగచాటుగా బైబిల్ని చదువుతూ ఉండగానే స్లోగా నాలో పరివర్తన మొదలైంది. 1996 సంవత్సరం నుంచి 1999 వరకు ఇలాగే దేవుడి గురించి తెలుసుకుంటూ వచ్చాను. మనం చనిపోయిన తర్వాత మరుజన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది. మరణం తర్వాత దాన్ని మనం ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కోవడానికి ఎవరో ఒక సాయం నాకు కావాలని అనిపించేది. నన్ను రక్షించేది ఎవరు అని నాలో కలిగిన ఆలోచనలో ప్రశ్నలకి డివైన్ హార్మోనీ అనేటువంటి పుస్తకంలో సమాధానం దొరికాయి. ఋగ్వేదంలో ప్రజాపతి అనే చాప్టర్లో తన రక్తంతో మనుషులందరి పాపాలని దేవుడు కడుగుతాడు అంటూ ఉంది.
పాపం అనే దాని నుంచి రక్షించేది ఆయనేనని నాకు అప్పుడే అనిపించింది. అందుకే 2005 సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకున్నాను. 1995 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం వరకు అసలైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. చివరికి యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకుని బాప్టిజం తీసుకుని క్రిస్టియానిటీలోకి నేను నెమ్మదిగా మారిపోయాను. నా కుటుంబంలో నేను మొట్టమొదటిగా మారినటువంటి వ్యక్తిని అంటూ కల్పన ఆమె హిందూ పతం నుంచి క్రైస్తవంలోకి ఎందుకు మారారు వెనక జరిగినటువంటి కథ మొత్తాన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఆమె చెప్పినటువంటి మాటలను పట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో మతం కోణంలో కొందరు నెటిజన్లు ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. బాత్రూంలో కూర్చుని మరి బైబిల్ చదివాని చెప్పుకున్నావు కదా, మరి ఆ దేవుడు నేను ఈ సమస్యల నుంచి కాపాడలేకపోయాడు అంటూ సెటైర్లు బేలుస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఇలాంటి కామెంట్లు చేసిన వాళ్ళని నేనేమీ విమర్శించట్లేదు, కానీ నా అభిప్రాయం మాత్రం నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు అనేవి తప్పవు. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన, మతాలని మార్చినంత మాత్రాన కష్టాలు తీరిపోతాయి అనుకుంటే అది చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది నా దృష్టిలో. ఎంత గొప్ప వ్యక్తి అయినా, వేల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నా కష్టాలు కన్నీళ్ళు అనేవి ఏదో సమయంలో రాకుండా ఉండవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మనం బయటపడగలం అనేటువంటి ఒక హోప్ని నా అనుకున్న వాళ్ళు ఎవరు అండగా లేనటువంటి టైంలో నాకంటూ ఒక వ్యక్తి, ఏ దేవుడైనా కావచ్చు, అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా నాకంటూ ఉన్నారు అనే ఫీలింగ్ని క్రియేట్ చేయగలిగినటువంటి ఒక డివైన్ ఫీలింగ్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. కాస్త ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అదే దేవుడు అంటే. దైవం అంటే ఒక స్వాంతన, ఒక నమ్మకం, ఒక భరోసా. ఆ నమ్మకం ఒక వ్యసనంగా మారిపోతే ఆ నమ్మకమే నన్ను బయట పేరుస్తుంది అనుకుని ఎలాంటి రోగం వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, ట్రీట్మెంట్లు చేయించుకోకుండా, మందులు వాడకుండా దేవుడి నామస్మరణ చేస్తుంటే దాన్నే మూఢనమ్మకం అని అంటారు. ప్రస్తుతం ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీ కావచ్చు, సెక్షన్ ఆఫ్ ఇస్లాం కావచ్చు, సెక్షన్ ఆఫ్ హిందూయిజం కావచ్చు, ఇదే ప్రోగ్రాంలో ఈ మూఢనమ్మకాలను జనాలకు బాగా ఎక్కించేటువంటి కార్యక్రమంలో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఈ మూఢనమ్మకాలని బాగా పెంచి పోషిస్తున్నారు, వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ సమాజానికి పట్టినటువంటి అతిపెద్ద దరిద్రం అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే సింగర్ కల్పన విషయంలో సోషల్ మీడియాలో ఈ టైంలో ఇలాంటి కామెంట్లు రావడం అనేది చాలా బాధేసింది నాకు. ఆమె మతం మారడం అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారం కదా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఇచ్చింది. సో దాన్ని నమ్ముకునే స్వేచ్ఛ కూడా ఇచ్చింది, రాజ్యాంగం కల్పించేటువంటి అతిపెద్ద హక్కు. ఇది అందరూ గుర్తించకుండా ఏది పడితే అది మాట్లాడి చాలా చీప్గా అనిపించింది. సో ఆమె మొదటి భర్త గురించి కూడా కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో కల్పన చెప్పుకొచ్చారు. కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె బయటపెట్టారు. దాంట్లో ఆయన ఎవరో పేరెంట్ అనే విషయాలను చెప్పలేదు, కానీ ఆయన ఎలాంటి వారు అన్నది మాత్రం చెప్పుకొచ్చారు. వాస్తవానికి కల్పనకి పెళ్లికి ముందు స్వేచ్ఛ ఉండేది కాదంట. ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఆమె వెంట అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరో ఒకరు ఉండేవారంట. పెళ్ళైన తర్వాత కాస్త ఫ్రీడమ్ దొరికిందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తపరిచారు. నాకు విడాకులు అయ్యాయి, భర్తతో విడిపోయాను, నిజానికి అతను మంచోడే, కానీ అతని గురించి కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు, కాకపోతే నాకు అతనికి సెట్ కాలేదు. మంచివాళ్ళు అయినంత మాత్రాన అభిప్రాయ భేదాలు ఉండకుండా ఉండేయడం లేదు కదా. సో కొన్ని విషయాల్లో నాకు ఆయనకి సెట్ కాలేదు, కలిసి ఉంటూ నిరంతరం ననుకు అనిపించే కంటే విడిపోతేనే బెటర్ అనేటువంటి నిర్ణయానికి మేము ఇద్దరం వచ్చాము, అందుకే విడిపోయాము అంటూ మొదటి భర్త గురించి కల్పన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఎందుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు ఇంకా ఆరాధిస్తున్నారు కదా. మంగళవారం నాడు రాత్రి కల్పన రెండో భర్తని పోలీసులు అదుపులో తీసుకుని ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారు. ఆ విచారణలో కల్పన యొక్క రెండో భర్త ప్రభాకర్ ప్రసాద్ కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. నాకు నా భార్యకి మధ్య ఏ రకమైనటువంటి గొడవలు లేవు, ఈ ఘటన జరగడానికి ముందు కూడా మేము గొడవ పడింది లేదు, 2 రోజులుగా నేను అసలు హైదరాబాద్లోనే లేను, చెన్నైలో ఉన్నాను. నాతో పెళ్ళైన తర్వాత కల్పనకి నాకు 2 కూతుళ్ళు కూడా పుట్టారు. కల్పనకు అంతకు ముందే పెళ్ళయ్యి గొడవల కారణంగా విడాకులు కూడా అయ్యాయి. మొదటి భర్త ద్వారా ఆమెకి ఒక కూతురు ఉంది. ఆమె పెద్ద కూతురు విషయంలో ఆమె బాధపడుతోంది. పెద్ద కూతురికి ఇప్పుడు 20 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమెను తన వద్దకు తెచ్చుకోవాలని ఆమెకు ఆశగా ఉంది, కానీ కల్పన పెద్ద కూతురు మాత్రం రానంటుంది. సో నేను కేరళలోనే ఉంటాను, హైదరాబాద్కు రాను అంటూ తేల్చి చెప్తోంది. ఈ విషయంలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ కల్పన రెండో భర్త ప్రభాకర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. సో మొదటి భర్త ద్వారా పుట్టినటువంటి పాప కోసమే 15 ఏళ్ల క్రితం ఆమె బతికింది. చనిపోవాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి ఆ పాప కోసమే కష్టపడింది. 2015లోనే మలయాళంలో ఒక సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఒక విల్లాను కూడా గెలుచుకుంది. సో ఆనాడు ఆ కాంపిటీషన్లో గెలిచినటువంటి విల్లాలోనే ప్రస్తుతం పెద్ద కూతురు నివసిస్తుంది అనమాట. సో ఒక్కదాన్నే హైదరాబాద్లో ఉంటున్నాను, నా దగ్గరికి రా అని కోరినా కూడా ఆ పెద్ద కూతురు రావట్లేదు అనేది మాట ఇక్కడ. సో బహుశా తల్లి రెండో పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద కూతురికి ఇష్టం లేదా, చిన్నప్పుడే రెండో పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదేమో
కానీ ఆ పాప కరెక్ట్గా 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తల్లి రెండో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కాస్త ఘర్షణ గ్యాప్ వచ్చిందనే తెలియాల్సి ఉంది. నేను నీ దగ్గరికి రాను కానీ ఆ కూతురు అంటుందంటే ఆ కారణం తప్ప ఇంకే విషయం కారణం కాదని అనిపిస్తుంది. సో పోలీసులు ఈ విషయంలో ఎట్లా తెలుస్తారో చూడాలి. కానీ ఆఖరిలో ఒక విషయం ఏంటంటే ఆమె పెద్ద కూతురు రీసెంట్గా మీడియా ముందు స్పందించారు దీని గురించి. తన తల్లి ఎటువంటి తను తాను చంపుకునే ప్రయత్నం చేయలేదని, ట్యాబ్లెట్లు ఓవర్డోస్ అయ్యాయి, నిద్ర కోసం వేసుకుంటుంది మా మమ్మీ అని చెప్పింది. ఇంకో పక్క కల్పన ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో నా కూతురుతో గొడవ ఉంది, అందువల్లే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నానని కల్పన తన స్టేట్మెంట్లో చెప్పారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట.